తీసుకుంటూ ఆ అమ్మాయినే కాక ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళేటట్టుగా ఆ అమ్మాయి యొక్క వీడియోలంతా కూడా బయట పెట్టాయి. ఇప్పుడు కూడా మరి దాచిపెట్టుకొని ఇంకా దూరం పెడుతున్నాము కాదు, వెంటనే పోలీసులు ఎంత ఘాటుగా మాట్లాడారో అదే ఘాటుగా ఇప్పుడు ఈ పార్టీకి అరెస్ట్ చేసి విచారించింటే మీ మీద నమ్మకం ఉండేది. అది లేదు, ఏదో విచారిస్తున్నాం. సత్యవేడి ఎమ్మెల్యేని కూడా విచారించారు, ఏం జరిగింది? ఇంతవరకు ఏమీ జరగలేదు. ఇది కూడా అంతే, ఏ మసిబుసి మారేడుకాయ చెప్పేసి ఊరికే దాన్ని అన్నిటిని నీరు కార్చడం తప్ప చేసింది ఏమీ లేదు జనసేన అన్నది ప్రజలకు అందరికీ తెలిసినదే. చెప్పిందంతా కవర్ చేసుకోవడమే తప్ప వేరేది లేదు. కాబట్టి ఇటువంటి విషయాలు మీరు పవన్ కళ్యాణ్ గారు వెంటనే నిన్న రాత్రే కానీ ఈరోజు ఉదయం కానీ అరెస్ట్ చేయించి పోలీసులను పంపించి పార్టీకి దూరం పెట్టడం కాదు, అమ్మాయికి న్యాయం చేయాలి అన్న కోణంలో ఆలోచించండి. ఎంత ఇదిగా చెప్పారండి జనసైనికులు, మహిళల మీద అన్యాయం జరిగితే తోలు తీస్తాం తాట తీస్తామని ఎందుకు తీయడం లేదు అనేది ఊరికే మాట వరకే కాదు, చేతల్లో కూడా చూపించండి. అది వేరే వారికి జరిగితే కాదు, తన వాళ్లకు జరిగినా కూడా చేస్తేనే అప్పుడు దాని మీద మంచి అభిప్రాయం అందరికీ ఉంటుంది అనేది ఒక్కసారి దీన్నంతా తెలుసుకోవాలి. సరే కానీ నిన్న విష్ణుకుమార్ రాజు గారు మీకు థ్యాంక్స్ చెప్పారు మీ నాయకుడికి. యాజ్ లాంగ్ యాజ్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ దేర్, మా కూటమికి వచ్చిన ఇబ్బంది లేదు, వీఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని. నిజంగా కూటమి ప్రభుత్వం కొనసాగటానికి మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఎఫర్ట్స్ని ఆయన అప్రిషియేట్ చేశారు. ఎలా రెస్పాండ్ అవుతారు దాని మీద? సార్, కూటమి ప్రభుత్వము ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు మేము కూడా ఏం చెప్తున్నామంటే, ఇప్పుడు బీజేపీ పార్టీ గురించి మీరు ఇంతకుముందు అడిగారు మన కిరణ్ గారిని కూడా, సేమ్ దాంట్లో కూడా విలువలు ఎట్లుంటాయంటే, బీజేపీ గారి పార్టీలో ఉన్నప్పుడు వాజ్పేయి గారు అద్వానీ గారు ఉన్నప్పుడు ఉన్న విలువలు ఇప్పుడు లేవు పార్టీలో. అందరూ ముఠా నాయకులని, దొమ్మి చేసే వాళ్ళని, దోపిడీ చేసే వాళ్ళని, ఆర్థిక నేరగాళ్ళని అందరినీ చేర్చుకుంటూ ఆ పార్టీలో ముఠా తగాదాలు ఇవందరూ వస్తే మామూలుగా ఇంతకు ముందు విలువలు ఉండే బీజేపీ ఉండేది. ఆదినారాయణ రెడ్డి గారు కూడా మీ పార్టీలో ఉన్నారు కదండి కొంతకాలం. అదే సార్ నేను చెప్పేది, ఏదైనా సరే ఆర్థిక నేరగాళ్ళు ముఠా నాయకులను చేర్చుకుంటున్నారు. మేము వీళ్ళందరి మాదిరి చెప్పలే ముఠా నాయకులను చేర్చుకోము, ఆర్థిక నేరగాళ్ళను చేర్చుకోము కాదు. చేర్చుకుంటారు, మీరైతే ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారు ముఠా నాయకులు ఎవరైనా వచ్చి వైసీపీలో చేరొచ్చని. కాదు సార్, ఉన్న ముఠా నాయకులను చేర్చుకోమన్న ముఠా నాయకులు ముందు నుంచి వాళ్ళు తయారు చేసుకున్నారు. అటువంటి తయారైన వాళ్ళని వీరు చేర్చుకుంటున్నారు అని చెప్తున్నా నేను. ఇప్పుడు చేర్చుకొని మేము చాలా బీజేపీ సచ్చీలులం, మేము తేనె పూసిన, మేము కడిగిన ముత్యాలు అని వాళ్ళు చెప్పుకునేదానికి ఇప్పుడు అవకాశం లేదు. వాళ్ళ పార్టీ కూడా మొత్తం కలెక్ట్ అయిపోయింది. అప్పుడు బీజేపీ అద్వానీ గారు ఉన్నప్పుడు, మన వాజ్పేయి గారు ఉన్నప్పుడు బీజేపీ లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ముఠా నాయకులు, దొమ్మీలు, దోపిడీలు చేస్తున్న వారిని చర్చించారు. అంతేందుకు సార్, తిరుపతి దేవస్థానంలో ఆర్థిక నేరగాళ్ళు మన బోర్డు మెంబర్లుగా 6 మంది ఉన్నారు బీజేపీ వాళ్ళు. దానికి చెప్పాలండి, వాళ్ళు వీలైతే దాన్ని సమాధానం చేసి వాళ్ళని పక్కకు తీయమనండి. మొత్తం ఆర్థిక నేరగాళ్ళని బట్టి మిమ్మల్ని మించిపోయిన వాళ్ళు ఉన్నారా అని నాకు డౌట్. మిమ్మల్ని మించిపోయిన వాళ్ళు ఉన్నారా? ఆధ్యాత్మిక నగరంలో తిరుపతి దేవస్థానంలో 6 మంది ఆర్థిక నేరగాళ్ళని పెట్టి నడిపిస్తున్న బీజేపీ ఏమంటుంది దీనికి సమాధానం? ఏదో ఇంత ముందు మాదిరి ఏదో వాళ్ళ పేరు వీళ్ళ పేరు అని చెప్పి వరుసగా చెప్పుకుంటే కాదు, చెప్పిన దానికి మీరు కూడా అనుస్కరించినప్పుడే మీరు మాట్లాడేదానికి అర్హత ఉంటుంది. మీకు అర్హత లేదు మాట్లాడడానికి. ఆ బీజేపీ ఈ వేరు, ఇది ముఠా బీజేపీ, ఆర్థిక నేరగాళ్ల బీజేపీ. ఈ బీజేపీకి ఆ బీజేపీకి చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి ఇటువంటివంతా కూడా మనమంతా కూడా పార్టీ మాట్లాడే ముందు జనసేన పార్టీ కానీ బీజేపీ కానీ మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాల. అనుచితంగా మనము అనుసరిస్తే మాట్లాడాల. మీకు అనుచరణ లేదు కాబట్టి మీకు మాట్లాడేదానికి అవకాశమే లేదు అని చెప్పి మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నా. పేర్ని నాని గారికి ప్రమోషన్ ఎప్పుడు ఇస్తున్నారు సాయిరెడ్డి గారి స్థానంలో? సార్, పేర్ని నారాయణ గారికి ఎవరైనా పేర్ని నారాయణ గారు మంచి నాయకుడిని జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేశారు. విలువలు ఉన్నవారిని, మంచి చూసుకునే వారిని, వాళ్ళు ప్రజా ప్రస్థానంలో దగ్గరుండి ప్రజలకు న్యాయం చేయగలిగిన వారిని చేస్తారు. పేర్ని నాని గారు ఆ విషయంలో కొద్దిగా ప్రజాసేవ చేసే విషయంలో చాలా దగ్గరుంటారు. రేపో మాపో ఎప్పుడైనా కావచ్చు. ఈ రోజు ఏముంది, కొన్ని కారణాల వల్ల, కొన్ని విధానాల వల్ల లేట్ కావచ్చు, కానీ ఏదో ఒక విధానంలో పేర్ని నాని గారికి ప్రమోషన్ ఇచ్చి వారికి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ ఇచ్చి అక్కడ ప్రజలను మోటివేట్ చేస్తుండే. ఇప్పుడు చూశారు పార్టీలో వలసలు ఎటువంటి కాంగ్రెస్ నుంచి లాస్ట్కు రఘువీర్ రెడ్డి గారు కానీ, మరి మన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, పల్లంరాజు గారు కూడా వస్తున్నారు కదా, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు గారు, వీళ్ళందరూ కూడా పార్టీ కోసము కష్టపడే వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క అభిప్రాయాలను వారికి అందరూ ఏకీభవిస్తూ
కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టాలని ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ రైట్. ఒకసారి కృష్ణాంజనేయులు గారు, కృష్ణాంజనేయులు గారు, జరుగుతా ఉంది. కృష్ణాంజనేయులు గారు, పార్టీ అభివృద్ధి చెందుతుంది. ఇప్పటి వరకు వైసీపీ కోసం బయట నుంచి కష్టపడిన ఉండవల్లి అరుణ్ కుమార్, అలాగే రఘువీరారెడ్డి, పళ్ళనరాజు గారు, వాళ్ళందరినీ పార్టీలోకి తీసుకుందామని అనుకుంటున్నారు. అంటే ఇందాక నేనన్న మాట కాదు, శ్రీకాంత్ గారు అనేదే, పార్టీ కోసం కష్టపడదు అంటే బయట నుంచి కష్టపడ్డారు. ఏమన్నా బెనిఫిట్ ఉంటుందా దీనివల్ల వైసీపీకి? వాసుదేవన్ గారు మొన్న పిసిసి మాజీ అధ్యక్షుడు శైలజానాథ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఇలాంటి ప్రచారం బయటకు వస్తుంది. అయితే నాకు తెలిసి ఉండవల్లి అరుణ్ కుమార్ ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని నేను అనుకోను. ఆయన రాజశేఖర్ రెడ్డికి ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ రీత్యా జగన్మోహన్ రెడ్డిని కొన్ని సందర్భాల్లో ఆయన సమర్థిస్తున్నారు, చాలా సందర్భాల్లో వ్యతిరేకించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన అయితే మాత్రము కొంత తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగానే ఉంటారు, బీజేపీకి వ్యతిరేకంగానే ఉంటాడు కాంగ్రెస్ కాబట్టి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత మిగతా వాళ్ళతో పోల్చినప్పుడు మిగతా పార్టీలతో కొంత అనుకూలంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఆయన ఈ ఏజ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన సాధించేది ఏమి ఉండదు. అదేవిధంగా రఘువీరారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఆయన పిసిసి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి సమయంలో అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఆయన జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి చీలు బయటకు వచ్చి పెట్టినటువంటి నేపథ్యంలో పరోక్షంగా సహకరించారు అనేటువంటి దాని మీద రఘువీరారెడ్డి మీద ఆరోపణలు అయితే ఉన్నాయి. అలాగని రఘువీరారెడ్డి కూడా నాకు తెలిసి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని నేనైతే అనుకోవట్లేదు. నాకు అలాంటి సమాచారం అయితే లేదు, నేను పరిశీలించిన దాని ప్రకారంగా. ఇప్పుడు వీళ్ళు శైలజానాథ్ వచ్చిన